మీరు నా హిందువులకు దగ్గర కాదు, నా ముస్లింలకు దగ్గర కాదు, బీసీలకు దగ్గర కాదు, ఎస్సీలకు దగ్గర కాదు, ఎస్టీలకు ఎవరికి దగ్గర కాదు. 40 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి మాదిగ జాతిని వంచిన దుర్మార్గులు మీరు. ఒక్క సీట్ ఇచ్చిన ఎంపీ సీటు మాదిగలకి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ని ఏదో చేసినానని పీకుడు తాయిత్తలు మాట్లాడుతున్నాడు. నీ చెంచాగాళ్లతో రిపోర్టు తెప్పించుకొని నువ్వు రాజకీయం చేసినావు తప్ప నిజమైన ప్రజాదరణ ఎక్కడుంది? నేను అడుగుతున్నా, నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నువ్వు రా పేద ప్రజల మధ్యలోకి. నీకు వీటి యొక్క సారాంశము, ఈ దుర్మార్గపు పాలన యొక్క ప్రభావం రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉంటుంది. యూ వోంట్ క్రాస్ ఈవెన్ సింగిల్ డిజిట్. ఐఎమ్ టెలింగ్ వెరీ ఫ్రాంక్లీ, కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయి. ఈ మంత్రులందరి దండుపాలెం గ్యాంగ్ అందరు చేస్తారు, ఒక్కడు రాజకీయం గెలడు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ మీటింగ్ పెట్టేసి ఖమ్మంలో రకరకాల విషయాలు పేద ప్రజలను వాడుకొని రాజకీయాలు చేస్తున్నారట. దద్దమ్మ కొందరు చౌదరీలకు సహాయపడడానికి మీరు పేద ప్రజలందరినీ తీసి బయట వారేలేదురా. ఇవాళ సోషల్ మీడియా ఇతరులు ప్రజా సంఘాలు అందరూ అల్లరి చేసినాక నువ్వు దిగి వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తాను నువ్వు మాట్లాడకపోతే నీ బతికేముండేది అక్కడ ఖమ్మంలో. 3 గద్దలు, ఒక రాబందు, ఒక గద్ద, ఒక పెద్దపీట, ఇట్లా తయారైనారు మీరు. ఎంత పొరపాటు జరిగింది కదా తెలంగాణలో. మీకు అధికారం అంటగట్టేసేసి చీచీ దుర్మార్గులరా. మీ గురించి మాట్లాడాలంటే అసహ్యం వస్తుంది. మీలో ఇంత నిర్దాక్షిణ్యత ఉందని, మీలో ఇంత ప్రజా వ్యతిరేకత ఉందని, మీలో ఇంత స్వార్థం ఉందని ఎన్నడూ ఊహించలేదు. మీ అంత దుర్మార్గుల పాలన ఎప్పుడూ లేదు తెలంగాణ రాష్ట్రంలో, ఇక రాదు. ఇదే చివరి ఎన్నికలు కాంగ్రెస్ కి తెలంగాణలో. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు పరిస్థితిని చాలా డిఫరెంట్ గా బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం వచ్చేలాగా, వాళ్ళు పరిపాలనను శాసించే రాగంగా కృషి చేస్తాం. వాళ్ళ నాయకత్వాన్ని పెంచి పోషిస్తాం.